రైట్ నవీన్, ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో ఉద్యోగులు మాత్రం గురుగా ఉన్నారు. ఈసారి ఉద్యోగులను కూడా ప్రసన్నం చేసుకుని ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని జగన్ ప్రభుత్వం తాపత్రయపడుతుంది. సో ఉద్యోగులను చర్చలకు పిలిచిందనమాట. సో ఈ నేపథ్యంలో వచ్చే నెల చెల్లిస్తాం, ఆ నెలలో చెల్లిస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ వాయిదాల తీర్మానం పెడుతూ వస్తుంది. ఈ చర్చలు ఫలించే పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైపోయారు. అండ్ దాదాపుగా ఉద్యోగులకు 20,000 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ముందు నుంచి కూడా ఉద్యోగులకు ఇచ్చిన మాటని, హామీని ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదనేది చాలా స్పష్టం. రానున్న ఎన్నికల నేపథ్యంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఉద్యోగులపై జగన్ సర్కారు వల విసిరింది. సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పడుతున్న ఉద్యోగులను చర్చలకు పిలిచి వాయిదాల సినిమా చూపించింది. సమస్య ఏదైనా సమాధానం ఒక్కటే, ఫలానా నెలలో పరిష్కరిస్తానని చెప్పుకొచ్చింది. మాటలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలను పసిగట్టిన ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు మరోసారి వాయిదాల సినిమా చూపించింది. పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని మరోసారి వాయిదా వేసింది. నిన్న అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 20,000 కోట్లను తేల్చి చెప్పింది. అయితే వీటిలో 5,500 కోట్లను ఈ నెలాఖరు లేదా మార్చి 31 నాటికి చెల్లిస్తామని తేల్చి చెప్పింది. అదే సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఏమేమున్నాయి అనే వివరాలను వెల్లడించింది. అయితే వీటిని పూర్తిగా ఇప్పుడు చెల్లించడం సాధ్యం కాదని తేల్చేసింది. కాగా ఉద్యోగులు కోరుతున్న ఐఆర్ను మాత్రం సీఎం జగన్తో చర్చించి మరోసారి చెబుతామని మంత్రుల కమిటీ తప్పించుకుంది. 2023 కన్నా ముందు నియామకం పొందిన వారికి కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు అడగ్గా చర్చించి చెబుతామని మంత్రులు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశం యథావిధిగా జరిగిందని, కొత్తదనం ఏమీ లేదని, కాకపోతే తమకు ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉందో చెప్పించామని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, మొదటి నుంచి కూడా ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఒకవైపు గతంలో ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదని ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా సర్కార్ మీద. ఏంటి అప్డేట్స్? ఎన్నికల వేళ ఉద్యోగుల సమస్యలపై వాయిదాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సమయంలో క్లియర్ గా చెప్పుకోవాలంటే ఉద్యోగులు కూడా వెళ్లేటప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అక్కడ అడిగిన మీడియా ప్రతినిధులతో కూడా అయినను పోయి రావాలి హస్తలకు అన్నట్టు పోయి వస్తాము తప్పించి ఏం ఉపయోగం ఉండదని ముందే చెప్పారు. దానిలో భాగంగానే అది ఒక చాయ్ బిస్కెట్ సమావేశంగా మిగిలిపోయిందని ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం సెప్టెంబర్ 2023లో ఏదైతే ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం సిఎస్ ఆధ్వర్యంలో మినిట్స్ లో రాసి సంతకం చేసి హామీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మార్చి 31 వాయిదా వేశారు. ఇంతకు మించి ఉద్యోగుల్లో కొత్తగా సాధించింది ఏమీ లేదని ఉద్యోగులే చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం సాధించిన విషయం ఒకటి ఉందని ఉద్యోగస్తులే చెబుతున్న పరిస్థితి. తమకు ఎంత బకాయిలు వస్తాయో ఇన్నాళ్ళు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టత ఇచ్చింది. అంటే బకాయిలు చెల్లించే ఎంత రావాల్సి ఉందనేది తెలుసుకోవడానికి 4-5 సమావేశాలు పెడితే తప్ప మాకు క్లారిటీ రాలేదని ఉద్యోగులు చెబుతున్న పరిస్థితి. ఇక 2003 డిఎస్సి వారికి సంబంధించి ఓపీఎస్ పైన, అంటే 2003లో నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి ఓపీఎస్ పైన నిర్ణయం కూడా త్వరలో చెబుతామన్నారు. గతంలో దానికి సంబంధించి హామీ ఇచ్చినప్పటికీ మరలా దాన్ని మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక జీపీఎఫ్ ఖాతాకు సంబంధించి 946 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు క్లాస్ 4 ఎంప్లాయీస్ కి 60 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మార్చి 31లోపు చెల్లిస్తామని నిన్న హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏపీజీఎల్ఐ ఇప్పటి వరకు 313 కోట్ల రూపాయలకు సంబంధించి అప్లోడ్ అయినట్టు, మరో 200 కోట్లు కూడా ఇంకా అప్లోడ్ కానున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం కూడా మార్చి 31లో కానీ చెల్లిస్తామని చెప్పిన పరిస్థితి. టీఏడిఎల్ విషయంలో 257 కోట్ల రూపాయలను మార్చి 31లో చెల్లిస్తామని గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక వీటితో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ కి సంబంధించి 118 కోట్లు ఫిబ్రవరిలో క్లియర్ చేస్తామని చెప్పారు. సరెండర్ లీవ్స్ ఏవైతే 2,250 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో ఉద్యోగులకు, వీటికి సంబంధించి 2021-22 నాటి బిల్స్ 300 కోట్లు మాత్రం మార్చి 31లోగా రెక్టిఫై చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా సిపిఎస్, అదేవిధంగా డిఏ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు 2,800 కోట్లు ఉన్నాయి, మార్చిలోపు చెల్లిస్తామని దానికి సంబంధించి కూడా మరొకసారి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక పెన్షన్, అదేవిధంగా గ్రాట్యుటీకి బకాయిలకు సంబంధించి 200 కోట్లు కూడా మార్చి 31లోగా చెల్లిస్తామని చెప్పారు. ఇక సిపిఎస్ డిఏ ఏరియాకి సంబంధించి 1,200 కోట్లు, పెన్షనర్స్ కు 900 కోట్లు, సిపిఎస్ ఉద్యోగులకు జూన్ 24 తర్వాత
చెల్లిస్తామని చెప్పిన పరిస్థితి అవుతుంది. ఇక పీఆర్సీ ఏరియాకి సంబంధించి 7,500 కోట్లు 16 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి జీవో మాత్రం ప్రస్తుతం ఇస్తామని చెప్పారు. మొత్తం మీద తీసుకుంటే కనుక ఉద్యోగులకు డేట్ మార్చారు తప్ప ఉపయోగం ఏమీ లేదని ఉద్యోగస్తులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఏపీజేఏసీ ఏదైతే తాము ఉద్యమ కార్యాచరణకు వెళ్తామని చెప్పారో బండి శ్రీనివాస్, ప్రభుత్వ మీటింగ్ తమ తీవ్ర అసంతృప్తికి గురి చేసింది కాబట్టి తమ ఉద్యమ కార్యాచరణ 14వ తేదీ నుంచి ఖచ్చితంగా కొనసాగుతుంది. 27వ తేదీన చెలో విజయవాడతో నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో నిన్న పెట్టిన సమావేశం ఎందుకు కొరగాదు, ఎందుకు ఉపయోగం లేదు అని ఉద్యోగులే పెద్ద విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఎంత బకాయిలు వస్తాయనేది దాని మీద మాత్రం ఒక క్లారిటీ మాత్రమే వచ్చింది తప్పించి ఈ మీటింగ్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని ఉద్యోగులే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మంత్రి బొత్స మాత్రం 5,500 కోట్లు మార్చి 31లోగా చెల్లించేస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన హామీలే, సెప్టెంబర్లోనే చెల్లించాల్సిన మరలా డేట్ మార్చారు తప్పించి కొత్తగా చేసిందేమీ లేదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. చివరకు ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లకు రెంట్లు పే చేయట్లేదు, వాటి సంగతి ఏంటని అడిగితే రెంట్లు పే చేయడం ఎందుకు, మనమే కార్లు కొనేద్దామని చెప్పిన పరిస్థితి. దీంతో ఆ ఉద్యోగులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు డబ్బులు లేవంటున్నారు, మరోవైపు కార్లే కొంటా అంటున్నారని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ 5,500 కోట్లైనా మార్చి 31లోకి వస్తాయా లేదా కొత్త ప్రభుత్వంలో మళ్ళా దానికోసం ఏ స్థాయి పోరాటం చేయాలనే దాని మీద ఉద్యోగస్తులు అయితే మాత్రం చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది.